చెప్పండి. మనం ఇంత ప్రయత్నిస్తున్నా కూడా అధికారులతో కాంటాక్ట్ అవ్వడానికి మా రిపోర్టర్స్ ట్రై చేస్తున్నారు. ఏమైనా స్థానిక అధికారులు ఏమైనా స్పందిస్తారా, పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తారని చెప్పేసి. ఎంఆర్ఓ అయితే భూమి లెక్కలు చెప్తున్నారు, ఇనాం భూమి అని చెప్తున్నారు, ఈ పర్టికులర్ భూమిలో జరుగుతుందని చెప్తున్నారు, ఆపుతున్నామని చెప్తున్నారు. అక్కడ వరకు ఆవిడ పరిధి అన్నట్టుగా. ఆర్డీఓ స్పందించట్లేదు. ఎఫ్ఐఆర్ ఎవరైతే నమోదయ్యారో వాళ్ళు కూడా మాట్లాడింది మీరు విన్నారు నేరుగా. సో ఏంటి అక్కడ కార్యక్రమం జరిగిపోతుంది, అసలు ఆపే సోర్స్ ఏంటన్నది ఎక్కడ కనిపించట్లేదు మనకి. ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సింది డైరెక్ట్గా మినిస్టర్ ఆయన, లేకపోతే హైడ్రా రంగనాథ్ గారు రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే కనుక దీనికి ఏంటి పరిష్కారం, ఎలా మరి కబ్జా కాకుండా? నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి. అదే మేడం, ఇప్పుడు ఏంటంటే స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే వీళ్ళందరూ ఒక మూకుమ్మడిగా అధికారులతో చేయిస్తున్నారు అనేది కూడా కనిపిస్తూ ఉన్నది. అధికారులు స్పందించట్లేదంటే అర్థం అదే కదా. ఇప్పుడు పేదోడు ఇల్లు కట్టుకుంటే లేదన్నా ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ఏదైనా డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్లో కట్టుకుంటే వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు? వీళ్ళ స్పందన మనం చూస్తూ ఉన్నాం. కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, లేదంటే కూల్ చేస్తారు, అనేకం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద విలువైనటువంటి భూముల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్కడ వెంచర్ వేసి, ఈరోజు పట్టా భూములు ఉన్నోళ్ళే వెంచర్ వేయాలంటే అనేక పద్ధతుల్లో వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకోవాలి. అనుమతులకు అనుగుణంగా అనుమతులు వచ్చినా కానీ దానికి అనుకూలంగా చేయట్లేదని అధికారులు వాళ్ళని వేధించి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ భూమి ఎవరు పట్టాదారులు ఎవరికి పట్టాలేదు, అవన్నీ ఓఆర్సీ వచ్చిందని చెప్తున్నారు. అది కొంతమంది రైతులకే వచ్చింది, వేరే వాళ్ళకి రాలేదు. మరి వీళ్ళు ఎట్లా పోయి అక్కడ వెంచర్ చేస్తున్నారు? ఆ వెంచర్ చేయడానికి వాళ్ళకి ఏం హక్కు ఉన్నది? మరి అట్లాంటి హక్కుని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు? ఇప్పుడు అడ్డుకున్నటువంటి అధికారులు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు, పై అధికారులు వీళ్ళతో కాలేదనుకో పై అధికారులు కూడా స్పందించాలి కదా. ఇప్పుడు ఎంఆర్ఓ పోయినారు, వాళ్ళు స్పష్టంగా పోయి అక్కడ కూల్చేశారు, వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు, భయపడుతున్నారు. మరి వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలి పై అధికారులకు, అవునండి మేము వెళ్తున్నాం, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది తేలింది, మరి మనం అయితే కూల్చేస్తున్నాం కానీ ఆపలేకపోతున్నాం, కబ్జాదారులు మా మీద దౌర్జన్యం చేసే అవకాశం ఉంది, మరి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి అడగాలి. ఆర్డీఓని కానీ కలెక్టర్ని. వీళ్ళు అడుగుతుండొచ్చు కూడా, అడిగినా కానీ వాళ్ళు స్పందించట్లేదంటే అది పై రేంజ్లో ఉన్నది మనకు అర్థమవుతుంది. స్థానికులు కాదు, అది పై రేంజ్లో ఉన్నది కాబట్టే ఎంఆర్ఓ గారు కూడా ఆతి తూచి ముందుకు అడిగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు కొత్తగా సిఐ గారు వచ్చారు, వేరే అతను. ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడా, అతనికి ఫోన్ కాల్ చేశారా, అతను ఫోన్ స్పందిస్తుండా లేదా, మరి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ వారెంట్ ఉందా లేదా, ఎందుకు ఇవన్నీ చేయట్లేదు అంటే వాళ్ళకేమైనా ఇంటిమేషన్స్ పై నుంచి ఉన్నాయా? సరే ఇదేమైనా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది మనం అన్ని చూసినప్పుడు. సరే ఏదేమైనా ప్రభుత్వ భూమి అని తేలినప్పుడు ప్రభుత్వం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రజలే ఆస్తి, ఒక్కరు ఆస్తి కాదు. మరి ప్రజల ఆస్తిని కొందరు కొల్లగొడుతూ ఉంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని విధాలుగా చెప్తున్నది, గత ప్రభుత్వం అనేకం కుంభకోణాలు చేసింది, కబ్జాలు చేసింది, అది ఆక్రమించారు, ఇది ఆక్రమించారు, రైట్, అవన్నీ కూడా చేసింది వాస్తవం. కానీ అవన్నిటినీ తోడుగా ఉంచుకొని మేము వాళ్ళు చేసిరు మేము కూడా చేయాలని చేస్తున్నారా వీళ్ళు? మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి? మరి ప్రజలు తెలియదక్కువలా ప్రజల్ని మోసం చేస్తున్నారా? వాళ్ళు మోసం చేసిరనే కదా, వాళ్ళు నష్టం చేసిరనే కదా వీళ్ళకి ఓట్లేసింది. మరి వీళ్ళు కూడా అదే చేస్తే రేపు భవిష్యత్తు ఏంటి అంటే ఇది ప్రశ్నార్థకంగా మారింది. గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి, స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి, మంత్రి స్పందించాలి. ఎందుకంటే మంత్రి మీద ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తున్నాయి. మనం అనుకుంటున్నాం, మధ్యన జనం అనుకునేది ఏంటంటే వీళ్ళందరూ హస్తం లేకుండానే అది అవుతుందా అనేది మామూలు జనం కూడా అనుకుంటున్నారు. అట్లాంటి టైంలో వాళ్ళు నిజంగానే నిజాయితీగా ఉంటే వాళ్ళు నిర్భయంగా స్పందించి ఎవరైతే ఉన్నారో అధికారులకు ఆర్డర్ వేసి మీరు పోయండి, అక్కడ మేము ఉన్నాం, పోలీస్ వ్యవస్థను తీసుకెళ్ళండి, ఆ కబ్జాదారులను మీరు అరెస్ట్ చేయండి, వాళ్ళందరి నుంచి మన భూమిని కాపాడుకోండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది ఓపెన్గా చెప్పాలి కదా. మరి ఇప్పుడు కోర్టు దాకా పోయింది, కోర్టు ఎట్లా స్పందనిస్తుంది? ఇప్పుడు మనం కోర్టులు కూడా చూస్తున్నాం, ఈ అధికారులు ఇచ్చే నివేదికలను బట్టే కోర్టు స్పందిస్తుంది. ఈ అధికారులు ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు చెప్తున్న ప్రకారంగానే ఇది ప్రభుత్వ భూమి అని ఇస్తారా, లేదు ఓఆర్సీ కంప్లీట్ అయింది అందరికి ఇచ్చేసినామని ఇస్తారా? వీళ్ళు ఇచ్చే దాన్ని బట్టే న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తున్నా కూడా ఆగట్లేదు కదా. అదే సుప్రీం కోర్టుని అప్రోచ్ అవటం, లేకపోతే అదర్ అవుతారు. ఒకవేళ అక్కడ వరకు కూడా ఆగట్లేదు. వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినా సుప్రీం కోర్టుకు పోతారు, వేరే కోర్టులు పోతారు. కోర్టులన్నీ పోవడం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా ఏంటంటే కబ్జాలు పెట్టాలి, డబ్బులు సంపాదించాలి, నాయకులుగా చెల్లమని అవ్వాలి, మేము పెద్ద నాయకులు కానాలి, మళ్ళీ ఇంకో పెద్ద నాయకులకి ఎంతో అంత ముడుపులు అప్పచెప్పాలి, ప్రజాప్రతినిధులుగా అక్కడ ఉండాలి, అంతే. ఆ మేరకే చూస్తున్నారు తప్ప ప్రజలు మమ్మల్ని ఏదో చేసుకొని ఎన్నిక చేసుకున్నారు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి, భూములను కాపాడాలనే ఒక ఏం మాత్రం వాళ్ళకి కనిపించట్లేదు. కాబట్టి ఇది స్పష్టంగా మనకు కనిపిస్తున్నది.
ఇట్లాంటివి అమీన్పూర్లో చాలా జరుగుతున్నాయి. రోజువారీగా చూసినప్పుడు చాలా జరుగుతున్నాయి. మేము రోజువారీగా ఎంఆర్ఓ గారికి చాలా ఇస్తున్నాం. ఇప్పుడు అమీన్పూర్ నడిబొడ్డులో 993 సర్వే నెంబర్ ఉన్నది. ఆ సర్వే నెంబర్లో 100 ఇండ్లు రోజు జరుగుతూనే ఉన్నాయి. ఒదిక్కు గులగొడుతుంటారు, ఒదిక్కు జరుగుతుంటారు. కబ్జా ద్వారా కబ్జా ద్వారానే విస్తరిస్తున్నారు. ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలుసు. వాళ్ళే పోయి కూల్చేస్తారు. కూల్చేస్తే కూడా కబ్జాదారులు ఎట్లా ఉన్నదంటే మాకు సర్టిఫికెట్ వచ్చింది అంటే ప్రభుత్వం కూల్చేసిందంటే మళ్ళీ రాదిగా. ఇప్పుడు మనం చూస్తున్న ఐలాపూర్ భూములు అదే పరిస్థితి.